ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమైంది. గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్ని ఫ్లెక్సీలతో నిండిపోయాయి. అల్లు అర్జున్కు సపోర్ట్గా పలు ప్రాంతాల్లో వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేసి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్గా మారింది. సినిమా విడుదల సందర్భంగా వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్తో పాటు జగన్ ఫోటో కూడా కనిపిస్తోంది. మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తాం అంటూ మీ అభిమానం కోసం దేనికైనా సరే తగ్గేదేలా అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ థియేటర్ వద్ద వైసీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్గా మారింది. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. ఒకపై మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రచారానికి వెళితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లడం దుమారం రేపింది. అప్పటి నుంచి అల్లు వర్సెస్ మెగా వివాదం మొదలై అది చినికి గాలివానలా మారింది. మెగా అల్లు అభిమానుల మధ్య ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. మెగా అభిమానులు పుష్ప 2 చూడవద్దంటూ కామెంట్స్ కూడా తెగ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్కు వైసీపీ ఇప్పుడు అండగా నిలబడింది. పుష్ప 2 బ్యానర్లు ఏర్పాటు చేయడం, దాంట్లో జగన్ ఫోటోలు వేయడం కొత్త రగడను సృష్టిస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జనసేన వర్సెస్ వైసీపీ వివాదానికి పుష్ప సినిమా కారణమైంది. పుష్ప 2 పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలే కావాలని ఇలా చించివేశారని మండిపడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో పుష్ప ఫ్లెక్సీతో వైసీపీ ర్యాలీ చేయడం హైటెన్షన్ను క్రియేట్ చేస్తోంది. ఈ వివాదం కాస్త విజయవాడకు కూడా పాకింది. గన్నవరానికి చెందిన జనసేన నేత రమేష్ బాబు చిరంజీవికి, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని, సారీ చెప్పకపోతే అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అల్లు అర్జున్ పోకడ జన సైనికులకు, మెగా అభిమానులకు బాధ కలిగిస్తోందని ఆయన చేసిన కామెంట్స్ మరింత దుమారాన్ని రేపుతున్నాయి. అల్లు అర్జున్, నీకు ఇదే చెప్తున్నాం, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే, నాగబాబు గారికి కూడా క్షమాపణలు చెప్పుకుంటే ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే, చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. మరోవైపు పుష్ప 2 సినిమాకు మాజీ సీఎం జగన్ అభిమానులు పూర్తిగా మద్దతు తెలపడం, రాష్ట్ర వ్యాప్తంగా కటౌట్లు, హోర్డింగ్స్తో సంబరాలు చేస్తుంటే, మరోవైపు టీడీపీ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నేతలు పుష్ప 2ను అడ్డుకుంటామని కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.